కాడి దెబ్బతో రైతులు నారు మోస్తున్నారు. కాడి దెబ్బ అంటే ఎదురు కర్రని నరికి ఆ పక్క ఈ పక్క అంచులు తాడుతో కడతారు ఫ్రెండ్స్. నారుని కట్టుకొని ఒక తడవకి ఒక్కొక్క పక్క 30 కట్టలు పోతాయి. అప్పటికి ఒక తడవకి మనకి 60 కట్టలు పోతాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా కడుతున్నారో, నీట్గా ఇట్లా కట్టుకుంటారు. ఇది చాలా బరువు అయినా కూడా రైతులు ఇలాగే మోస్తారు. కాడి దెబ్బ అనేది భుజానికి ఎత్తుకుంటారు. మనకి రైతులకి పని అయిపోయిన తర్వాత భుజం అనేది నొప్పి అనేది పుడుతుంది. అయినా కూడా వీరు ఇదే వాడుతున్నారు. ఇప్పటికి కూడా మా పెద్దవాళ్ళ కాలం నుంచి కూడా ఇవే వాడడం జరుగుతుంది. చూడండి ఎలా ఎత్తుకుంటున్నారో, 2 చేతులతో లేపి భుజానికి ఎత్తుకుంటారు ఫ్రెండ్స్. 2 కాడి దెబ్బలు కలిపి ఒక కాడి దెబ్బగా తయారు చేస్తారు. మధ్యలో జాయింట్ చేస్తారు. గట్టిగా ఉండే ఎదురు దెబ్బ అయితే ఒకటి సరిపోతుంది. వీరికి ఎకరాకి 600 రూపాయలు కూలిస్తారు ఫ్రెండ్స్. చూడండి ఎలా మోస్తున్నారో. ఇవి మోసేటప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. అయినా కూడా రైతులు వీటినే వాడతారు. నారు వేస్తున్నారు. ఏత ఎలా వేస్తున్నారో చూడండి. నారు వేసేటప్పుడు నారుకి అడుగడుగు దూరం ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి నారు నాణ్యంగా వస్తుంది. పైరు కూడా బాగా పండుతుంది. వరి నారు గుచ్చేటప్పుడు మనం ఒక కట్ట దుక్కిపిండి తెచ్చుకొని చల్లుకుంటే మనకి నారు తొందరగా బతుకుతుంది. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.